ఒకేసారిగా అనుకోకుండా సమైకాంధ్ర దీంట్లో మీరు మొత్తం బంగారు తీసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసారు కదా! అది ఏంటమ్మా? మా థాట్ ప్రాసెస్ ఏంటి? ఎందుకు ఇచ్చారు? అంటే ఆ రోజున ఎందుకో మీటింగ్ పిలిచి ఆంధ్రజ్యోతిలో మూర్తి గారు ఏదో మీటింగ్ పెట్టి ఇట్లా అని చెప్పారమ్మా. అంతకుముందు నేను ఒకటి చదివాను. దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు విడిపోయినప్పుడు రాజమౌళి గారిని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, అది చదివాను నేను. అది భలే ప్రేరణ ఇచ్చింది నాకు. వాళ్ళు ఏం చేశారు, చాలా ఘోరంగా కట్టుబట్టలతో విడిపోయారు పాపం వాళ్ళు కూడా. దక్షిణ కొరియా విడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వానికి వీళ్ళే ఒక సలహా ఇచ్చారు విడిపోయినప్పుడు. మీరు ఏది మాకు ఉచితంగా ఇవ్వద్దు, ఏది ఉచితంగా ప్రజలకు ఏ ఉచిత పథకాలు పెట్టద్దు, ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళకి వీళ్ళే ప్రేరణ పొంది 127 టన్నుల బంగారాన్ని పోగు చేసుకున్నారు. 127 టన్నుల బంగారాన్ని పోగు చేసుకుని ఆ బంగారం ద్వారానే ఆహార పదార్థాల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి ప్రేరణనిచ్చి వాళ్ళ దేశాన్ని వాళ్ళే పరిపాలించుకుని ఇది ప్రజల యొక్క స్ఫూర్తితోనే ప్రపంచంలో 11వ దేశంగా రూపొందించుకున్న సంఘటన నేను చదివా దాంట్లో. దీనిని నేను ప్రేరణగా చెప్పి మనం కూడా ఇలా చేసుకుందాం, ఇదిగో మొట్టమొదటిగా నేనే మీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ విధంగా ఆ రోజు నా ఒంటి మీద ఉన్నాయని ఇచ్చేసి వచ్చాను. నాకు అది బంగారం లేదు ఎక్కువ, ఇప్పుడు కూడా నాకున్న ఈ మెడలో గొలుసు, ఈ 4 గాజులు తప్ప నా దగ్గర ఏం గోల్డ్ ఏం లేదు.